ఏం లేదు, రేపు ఏం పండుగ ఉంది చెప్పు. దీపావళి. దీపావళి ఎందుకు సెలబ్రేట్ చేస్తారు? అమ్మ బాబాయ్ ఏం చేస్తారు దీపావళి చెప్పు. మేమైతే ఏం చేయం. సంక్రాంతి పండగ ఉండదు, దీపావళి ఉండదు, కార్తీక మాసం ఉండదు, వినాయక చవితి ఉండదు, ఉగాది ఉండదు. చూపి గన్ చూపి ఒకసారి వీడియోలో. ఏంద్రా హీరోనా నువ్వు? ఇప్పుడు రేపు ఏం పండుగ ఉంది చెప్పు. రేపా దీపావళి. దీపావళి ఎందుకు సెలబ్రేట్ చేస్తారు? ఎందుకు రేపు ఏం పండుగ ఉంది చెప్పు. దీపావళి. దీపావళి ఎందుకు సెలబ్రేట్ చేస్తారు? నా పటాకుండా ఇష్టం కాబట్టి పిల్లలు సెలబ్రేట్ చేస్తున్నాను. ఎందుకు ఏదో ఒక రీజన్ ఉంటుంది. ఎందుకు ఏం లేదు, పిల్లప్పటి నుంచి కెమెరాలో చెప్పు. దగ్గర రాకుండా చిన్నప్పటి నుంచి కళ్ళద్దాలు పెట్టుకో. సమానం ఏంది? ఎందుకు పిలుస్తావు? దీపావళి ఎందుకు చేస్తావు? నువ్వు ఎందుకు చేసుకుంటావు? నేను చెప్తా, నువ్వు చెప్పు. నా వీడియోలో వాళ్ళకి చెప్పు, నువ్వు చెప్తే నేను చెప్తా. పటాకులు పిల్లప్పటి నుంచి స్కూల్లో ఉండే ప్రతి ఒక్కరు కలుసుకుంటాం బయట. గన్ను కొనుక్కోలేక ఇప్పుడు కొనుక్కున్నాం, డబ్బులు లేదు పిల్లప్పుడు ఇయర్ ఇంట్లో. మీరే ఇచ్చారు. ఎందుకు చేస్తారు అది? పటాకులు కలుసుకున్నాం బ్రో. ఓకే, అయితే దీపావళికి పటాకీలు కాల్చొద్దు అది ఇది అంటారు కదా, నీకేం అనిపిస్తుంది? కాల్చొద్దనే కాల్వట్లే. ఎందుకు అంటే ఇట్లా అంతా డిస్టర్బెన్స్ అవుతుంది కదా, దానివల్ల సౌండ్ పొల్యూషన్ పోతే ఆ స్మోక్ వల్ల అని కాలుస్తుంది. వచ్చిండా సైంటిస్ట్. దీపావళి ఎందుకు సెలబ్రేట్ చేస్తాం మనం? ఏమో అన్నా, నేనైతే చిన్నప్పుడు ఉన్నప్పుడు నా దోస్తాడు నా గట్టిగా మాట్లాడు, ఆడ చూసి మాట్లాడు. నేను చిన్న ఉన్నప్పుడు నా ముంగట నా దోస్తాడు పటాకి గట్టిగా. నాకు వాయిస్ ఇంతనే అన్న, గట్టిగా మాట్లాడాలా చెప్పు. నేను చిన్న ఉన్నప్పుడు మా దోస్తాడు మిర్చి పటాకి వేసిందన్న. అరే ఇది ఒక్కసారి ఇరా అని చెప్పి అడిగినా అన్న. ఏ లేరా మా అమ్మ అయ్యా ఇంత కష్టపడి నాకు ఇప్పించిర్రా, నీకు ఇయ్యలేను రా అని చెప్పిండన్న. సరదా పెట్టే నీకే ఇంటుంది కదా అని చెప్పి నేను మా అమ్మ హ్యాండ్ బ్యాగ్లకే ఇంకొక 50 రూపాయలు మింగేసిన అన్న. మింగేసి సీదా షాప్ కురుక్కుంటూ పోయి పటాకి తెచ్చిన లక్ష్మీ నటం బొమ్మ కింద పెట్టిన అన్న సీదా. ఇప్పుడు దివాళీకి కొంతమంది పటాకీలు కాలవాలంటారు, కొంతమంది కాలవద్దు, మంచిది కాదంటారు. నువ్వేమంటావు? పటాకీలు కాలవాలి, ఎందుకంటే ఇది మన ఇండియన్ కల్చర్ సెలబ్రేషన్ కాబట్టి. వెరీ గుడ్ బ్రో. నువ్వు సూపర్ రా. చెప్పు. ఎందుకంటే ఇది మన ఇండియన్ సెలబ్రేషన్ కల్చర్ కాబట్టి. ఇప్పుడు కొంతమంది ఉంటారు ఎట్లా అంటే పొల్యూషన్ గురించి మాట్లాడేటోళ్ళు. ఫస్ట్ ఈ పండుగలు పబ్బాలకు వాళ్ళు పొల్యూషన్ గురించి మాట్లాడే అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకి అంత భూమి మీద భక్తి ఉన్నదైతే ప్లాస్టిక్ వాడద్దు. ఈ ఫ్యాక్టరీస్ మీద ఫస్ట్ అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ చూపించాలి. ఫస్ట్ ఇండస్ట్రీస్ మీద ఇంట్రెస్ట్ చూపించాలి. అది కాకుండా పండుగలు వచ్చినప్పుడే మాకు పొల్యూషన్ అవుతుంది, మాకు నీళ్ళు ఖరాబ్ అవుతుంది, మాకు ఎయిర్ ఖరాబ్ అవుతుంది, ఎయిర్ పొల్యూషన్ అవుతుంది, ఇట్లా అట్లా అనుకుంటే మన వెహికల్స్ దగ్గర నుంచి ఎంతో పొగొస్తుంది. ఫస్ట్ దాన్ని ఆపాలి. అది ఆపినాక వాళ్ళకి ఎంతో ప్రేమ ఉన్నది చూడొచ్చు. దీపావళి ఎందుకు సెలబ్రేట్ చేస్తారు అంతే క్వశ్చన్. అంటే దుర్గమ్మ వారు నరకాసురుడిని చంపింది, అది ఇవాళ నరక చతుర్దశి. రేపు ఏంటంటే ఇంకా అదే కాదా చెప్పు నువ్వు. అందుకని రేపు ఇవాళ చంపి రేపు ఆమెను శాంతపరచడానికి మన వాళ్ళు పండుగ చేస్తారు.